ఈ తలనీలాలు అర్పించే ఈ కార్యక్రమంలో భాగంగా గుర్రప్ప స్వామికి మనం ఈరోజు అర్చన హారతి భగవత్ ప్రసాదాన్ని అర్పించే ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసినందుకు స్వాగతం, సుస్వాగతం. హరిబాబు. మనకి 16 రకాల సంస్కారాలు ఉన్నాయి. భాగవతం ఏం చెప్తోందంటే వివాహం అయిన తర్వాత గర్భధారణ సంస్కారంతో మొదలై నామకరణ సంస్కారం, తలనీలాలు అర్పించే సంస్కారం, తర్వాత మనం బడిలో చేర్పించడానికి ఆ ఉపనయన కార్యక్రమం, ఇలా 16 రకాల సంస్కారాలు. లాస్ట్లో దహనం సంస్కారంతో మన కార్యక్రమాలన్నీ ఈ లోకం నుండి ముగిసిపోతాం. దాంట్లో భాగంగా ఈరోజు పుట్టెంటుకలను అర్పించే ఒక సంస్కారం. ఈ సంస్కార కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే, మనం ఈ లోకంలో జన్మ తీసుకున్నాం. జన్మ, మృత్యు, జరా, వ్యాధి, పుట్టాలి, తరువాత ముసలితనం తీసుకోవాలి, రోగాలు తీసుకోవాలి, ఈ దేహాన్ని వదిలేయాలి. ఈ 4 ప్రతి ఒక్కరూ మానవ జన్మ తీసుకున్నప్పుడు అనుభవించాల్సిందే. దాంట్లో భాగంగా మనకి శ్రీమద్ భాగవతం వర్ణాశ్రమ ధర్మాన్ని బోధిస్తుంది. 1 నుండి 25 సంవత్సరాలకు బ్రహ్మచర్యాన్ని పాటించి 26 నుండి 50 సంవత్సరాల వరకు గృహస్థ ధర్మాన్ని స్వీకరించి 51 నుండి 75 సంవత్సరాల వరకు వనప్రస్థ వనాలకి. ఏది ఉన్నతమైన వనం అంటే ఏది ఉన్నతమైన వనం? బృందావనం. బృందావనంకి వెళ్ళి నివసించాలట. వనప్రస్థ తర్వాత 76 నుండి 100 వరకు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి. ఈ ఆశ్రమాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మనం ఒక ఆత్మ జన్మ తీసుకున్నప్పటి నుండి దాన్ని తిరిగి భగవద్ధామం పంపించడానికి ప్రతి తండ్రి తల్లి ఒక బాధ్యతను వహించాలంటోంది భాగవతం. ఈ ప్రపంచంలో 3 బాధ్యత కలిగిన వ్యక్తులు. ఒకరేమో తండ్రి, రెండో వాళ్ళేమో గురువు, మూడో వాళ్ళేమో రాజు. ఈ 3 సక్రమంగా ఉంటే సమాజంలోని ప్రజలందరూ కూడా తన ధర్మాన్ని పాటిస్తూ, నిజమైన ధర్మం ఏది అంటే దేవుడు, భగవంతుడు, కృష్ణుడు, దేవాది దేవుడు, మేమంతా ఆయన దాసులం అని గుర్తించడమే. దాంట్లో భాగంగానే 33 కోట్ల దేవతలందరూ కృష్ణుని దేవాదేవుడిని కీర్తిస్తూ, త్రిగుణాలు సత్వ రజస్తమో గుణాలకి ప్రతీకగా భగవంతుడి నుండే, సత్వగుణానికి ప్రతీకగా విష్ణువు, రజోగుణానికి ప్రతీకగా బ్రహ్మదేవుడు, తమో గుణానికి అధిపతిగా శివుణ్ణి ఏర్పాటు చేయబడ్డారు. భాగవతం మనకి వైష్ణవానాం యథాశంభు అని తెలియజేస్తోంది. అంటే మామూలుగా విష్ణు భక్తుల్లో గొప్ప భక్తుడు, ప్రథమ శ్రేణి భక్తుడు ఎవరు అంటే ఆ శివుడే అని. ఆ శివుడే మనం ఈరోజు పూజించే గుర్రప్ప స్వామి యొక్క అవతారంలో ఉంటారని మనకి శాస్త్రాలు తెలియజేస్తూ, ఆయన్ని కీర్తించడానికి నేరుగా శివుణ్ణే కీర్తించి ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించి, మనం ఆయన మంత్రాలే జపించే దానికంటే కూడా ఆయన అంటున్నాడు, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామనామ వరానని. నా భక్తులంటే ఎవరు అంటే ఎవరైతే ఆ రామనామం జపిస్తారో వాళ్ళు నా భక్తులు. హరిభవన్. వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నేరుగా నన్ను కీర్తించే భక్తులు నాకు ఇష్టం లేదని చెప్పాడు. నేరుగా మనం ఎవరైనా శివభక్తులు అన్నాం అనుకో, శివుడికి ఇష్టం లేదంట. ఎందుకు? కారణం ఎవరికైనా తెలుసా? ఎందుకంటే
రావణాసురుడు శివభక్తుడు. శివుణ్ణి పూజించడానికి తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం కాలేదని అగ్ని హోత్రంలో యజ్ఞంలో ఒక్కొక్క తలను నరికి ఆహుతిగా ఇచ్చేశాడు. ఇంకా 10వ తల నరుక్కోబోతాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకో అన్నాడు. శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఎవరైనా ఆశీర్వదించాలంటే, పెళ్లి చేసుకుని ఒక దంపతులు వెళ్తున్నారు మన గ్రామంలో, మనం ఇంట్లో ఉంటాం, నేను ఒకడే ఉన్నాను అనుకో, మీ భార్య ఎక్కడ అని అడుగుతారు. ఎందుకు? దంపతులు కలిసి ఆశీర్వదించండి, పిలవండి అంటారు. అదేవిధంగానే శివుడు కూడా రావణాసురుడిని ఆశీర్వదిద్దామని పార్వతితో కలిసి వచ్చి ప్రత్యక్షమై కనిపించాడు. అది తప్పేం కాదు కదా. వెంటనే రావణాసురుడు ఏం చేశాడు, శివుడి నుండి ఆశీర్వాదం పొందాల్సింది మర్చిపోయి పార్వతీదేవిని చూసి నాకు కావాలన్నాడంట. శివభక్తులు చూడు ఎట్టుంటారో, నా భార్యని అడుగుతారు. కాబట్టి ఆ శివభక్తులు అంటే నాకు ఇష్టం లేదని శివుడు చెప్తా ఉన్నాడు. అంతే. ఇంకా ఆయన్ని చేస్తే ఆమెను తీసుకొని వెళ్తూ మళ్ళీ ఆమె చాలా గొప్ప రాక్షసులాగా కనబడి బెదిరిస్తే మళ్ళీ వదిలేసి వెళ్తాడు అనుకోండి, అది వేరే కథ. అదే ఇంకో సందర్భంలో భస్మాసురుడు అని ఉన్నాడు. వాడి పేరు ఉరకాసురుడు అని. వాడు తపస్సు చేశాడు, శివుడి మీదే తపస్సు చేశాడు. ఓం నమ శివాయ అని. తపస్సు అంతా పూర్తయింది. అప్పుడులాగానే శివుడు పార్వతితో కలిసి వచ్చాడు, ఆశీర్వాదం ఇద్దామని. ఈయన ఏదో కోరుకోవాలనుకున్నాడు. పార్వతిని చూడగానే ఆ పార్వతి కావాలనుకున్నాడు మనసులో. అనుకొని ఇప్పుడు పార్వతిగా ఇతరుల భార్యలు కావాలంటే వాళ్ళ భర్త ఉంటే అడ్డం కదా. అదే కదా కలియుగంలో జరుగుతుంది, చంపేసే కార్యక్రమం. అది భస్మాసురుడు వారసులు వీళ్ళందరూ, అట్లా చేసేవాళ్ళందరూ. వాడేం చేశాడు, చూశాడు, వెంటనే శివుడు లేకుండా ఉంటే పార్వతిని తీసుకెళ్ళచ్చు, శివుడు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం అని ఆలోచించి వెంటనే నేను ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలా, వరం ఇవ్వండి అని అడిగాడు. శివుడు ఏమో ఆనందంగా తదాస్తు అన్నాడు. ఇప్పుడు ఆ చెయ్యిని నీ తల మీదనే పెడతాను. ఎట్టున్నా చూడండి, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఎవరిని పూజ చేస్తారో వాళ్ళు దగ్గర వరం పొందాలనుకుంటారు, వాళ్ళనే చంపేయాలనుకుంటారా? శివభక్తులు ఇట్టా అంటోళ్ళు అని చెప్తున్నారు. ఇది 2వ ఉదాహరణ. మొదటి ఉదాహరణ విన్నారు కదా, 2వ ఉదాహరణ ఏమన్నాడు, ఇప్పుడు నీ తల మీదనే చేయబెడతాను అన్నాడు. ఇంక భగవంతుడిని వేడుకున్నాడు శివుడు. మోహిని రూపంలో వచ్చి డ్యాన్స్ వేయించి చిన్నగా నేనటి చేస్తే డ్యాన్స్ వేయాలంట చూపించి మోహిని ఏం చేసింది, తన చెయ్యిని తల మీదనే పెట్టుకునింది. ఆ విధంగా ఆయన పెట్టుకుంటే భస్మం అయిపోయాడు. అందుకని ఎవరైనా సరే శివభక్తులు అంటే చాలంట, శివుడికి పరమానందం రాదు. వాళ్ళని చూస్తానే భయం అంటే ఇది ఏం అడుగుతాడో, నా భార్యని అడిగే రకాలు వీళ్ళంతా. కాబట్టి ఆయన ఏమంటున్నాడు అంటే, నిజంగా మీరు శివభక్తులు కావాలనుకుంటే, నిజంగా మీరు శివభక్తులే అయితే విష్ణువుని స్మరించండి, కృష్ణుణ్ణి కీర్తించండి, హరినామాన్ని జపించండి, హరినామ సంకీర్తన చెయ్యండి. అప్పుడు నేను విని ఆనందిస్తాను, నేను కూడా డ్యాన్స్ చేస్తాను. అప్పుడు మీరంటే నాకు ఇష్టం. నిజంగా శివభక్తులు అంటే ఏం చేయాలి, విష్ణునామాన్ని ఎప్పుడైతే కీర్తిస్తామో శివుడు అది చూసి మనల్ని ఆశీర్వదిస్తాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఎందుకు ఈ కార్యక్రమం ఇలాగ చేస్తున్నప్పుడు పెద్దలందరూ వచ్చి పిల్లల్ని ఆశీర్వదించాలి అని. ఆశీర్వాదం అనేది చాలా శక్తివంతమైంది. అది కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా నీకు దొరకదు. అందువల్ల పెద్దల ఆశీర్వాదాన్ని పిల్లలకి ఇప్పించడం ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ఘట్టం. అదే సమయంలో అంబికావనంలో 12 వనాలు ఉన్నాయి. బృందావనం అనేది ఒక వనం. ఇట్లా 12 వనాల్లో అంబికావనంలో నందమహారాజు యశోదామాత కూడా కృష్ణుణ్ణి చిన్నప్పుడు తీసుకెళ్ళి తలనీలాలు
అక్కడే అర్పించి శివుడికి తర్వాత ఆ నుండి తిరిగి రేపల్లికి విచ్చేశారు. అదే కార్యక్రమం మనం ఆ కృష్ణుణ్ణి కూడా ఆనందపరచాలి శివుడితో పాటు అనేది ఈ సందర్భం. మనం ఎప్పుడు ఈ కార్యక్రమం చేసినా ఆఖరికి మనం చేసే కార్యక్రమం భగవంతుడు ఆనందిస్తున్నాడా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకోవాలి. మనం కానీ భగవంతుడిని ఆనందించే కార్యక్రమం చేసేసామంటే అది సక్సెస్ అయినట్టు, పవిత్రంగా చేసినట్టు. లేదు మన ఆనందం కోసం చేసుకుంటున్నామంటే భగవంతుని ఆశీర్వాదం మనకి లభించదు. అందుకని అందరూ కూడా వైష్ణవ స్థితిలో విష్ణు భక్తి చేయడంలో భాగంగా తిలకధారణ చేయడం అనేది కూడా ఇది భగవంతుని యొక్క కుడి పాదం, ఇది ఎడం పాదం, ఇది తులసీ దళం. భగవంతుని పాద పద్మాల్ని మన ముఖార విందం మీద అవి మనం ఏర్పాటు చేసుకోవడం. దానికి ఏమి ఆనందం అంటే ఎదుటోళ్ళు చూసినప్పుడు కృష్ణుడు గుర్తుకొస్తారంట వాళ్ళకి. నామం చూసి హరే కృష్ణ వాళ్ళు అంటారు. అంటే ఎదుటి వాళ్ళకి మనం భగవంతుడిని గుర్తు చేపిస్తే కూడా చాలంట, వాళ్ళు భగవంతుడికి వాళ్ళని చూస్తే ఆనందపడతారు. అందుకని ఇటువంటి భక్తి కార్యక్రమంకి వచ్చినప్పుడన్నా మనం ఇక్కడుండే సాంప్రదాయం ప్రకారం ఎవరైనా భక్తులు తిలకం పెట్టినప్పుడు పెట్టుకోవడం, కాసేపు భజన చేయడం, కాసేపు ఆ కృష్ణుని యొక్క కథను వినడం, ఇవన్నీ ఏం చేస్తాయంటే మన జన్మ జన్మల పాపాలని తీసేస్తాయి, మనకి కీర్తినిస్తాయి, మన ఆయుష్ని పెంచుతాయి, భగవద్ధామ ఎటా వెళ్ళాలి అని దారి చూపిస్తాయి. అందుకని మనం చేసే ప్రతి కార్యక్రమంలో ఆ భక్తిని కలుపుకొని చేయడమే. ఉపన్యాసం అయిపోయింది. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు, ఎవరికైనా సందేహాలు, ప్రశ్నలు, సద్విమర్శలు ఉంటే అడగచ్చు. ఎందుకంటే ఇప్పటికే టైం అయింది కదా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద గోవింద. గుర్రప్పుడు అనగానే అందరూ వచ్చి మేకపోతుల పొట్టేళ్ళు నరికి తినేసిపోతారు. వీళ్ళేంది హరే కృష్ణ వాళ్ళు ఈరోజు భజన చేసి వెళ్ళిపోతున్నారు, దీనికి జవాబు ఏందని సందేహం మీకు రావచ్చు. ఆ ప్రశ్న నేనే అడుగుతున్నా, జవాబు కూడా ఓకే ఓకే ఎవరికైనా చెప్పడానికన్నా పనికొస్తుంది. ఎవరికైనా చెప్పడానికి పనికి ప్రభుజీ పోనీ పోనీ అదే మంచిది. ఒకవేళ మనం దాన్ని ఎవరైనా అడిగితే చెప్పడానికి రెడీగా ఉండాలి. ఆన్సర్ ఉండద్దు కదా మన దగ్గర, జవాబు నిందనుకోండి అప్పుడు మనం ప్రాబ్లం ఉండదు. భాగవతం ఏం చెప్తుందంటే ఆహార పదార్థాలు సత్వగుణం ఉంటాయి, రజోగుణం ఉంటాయి, తమో గుణం ఉంటాయి. ఆహారాన్ని 3 రకాలుగా విభజించినట్టు మనుషులు కూడా ఫస్ట్ క్లాస్ వాళ్ళు, సెకండ్ క్లాస్ వాళ్ళు, థర్డ్ క్లాస్ వాళ్ళు. ఆ విధంగా చూసినప్పుడు ఇక్కడ భగవంతుడు భక్త కన్నప్ప కూడా ఉన్నాడు, శివుణ్ణి పూజ చేస్తాడు. ఆయన ఏదో అడవిలో వేటాడుకుంటూ ఏదో శివుణ్ణి పూజ చేయాలని ఓకే ఆయన మోటుగా ఆ పందిని చంపేది, పంది మాంసం తెచ్చి ఆకుల్లో పెట్టి శివుడు లింగం దగ్గర పెట్టి శివ తీసుకోవాల్సిందే అని ఏడ్చేవాడు. అయ్యో ఇదేంది ఇదే చేస్తున్నాడు అని శివుడు దాన్ని మాంసాన్ని కూడా ఒక స్వీట్ తీయటి పదార్థంగా మార్చుకునే శక్తి శివుడికి ఉండదా? ఉంటుంది, దాన్ని ఏమైనా చేసేయగలడు ఆయన. కానీ ఒకసారి ఏమైంది, కంట్లో నీళ్ళు రక్తం వస్తుంది. అప్పుడు ఆయన ఏం చేశాడు, వెంటనే తన కన్ను తీసి ఇచ్చేసాడు. మళ్ళీ రెండో కంట్లో వచ్చింది, తన కాలు బొట్టనేలు ఎత్తి కన్ను దగ్గర పెట్టుకొని
పొడిసి తీసేసి అక్కడ పెట్టేసాడు. అంటే మనం ఏం చేస్తామంటే భక్త కన్నప్ప శివుడికి మాంసం పెట్టాడు కదా, మనం కూడా పెడదాంలే అని ఒక ఆలోచన వస్తుంది. కానీ కొంచెం ముందుకు వెళ్ళిపోతే భక్త కన్నప్ప శివుడికి కంట్లో రక్తం వచ్చిందని కన్ను తీసి పెట్టేశాడు కదా, మనం కూడా పెట్టేద్దామని అనుకోవాలి కదా. అంటే ఆ కన్ను తీసి పెట్టే పని మనం చేయలేము, మాంసం తినే పని కూడా మనం చేయకూడదు. చేస్తే రెండు చేయాలి. అర్థమైంది కదా. ఏదో మనకు నచ్చిందే తీసుకొని నచ్చంది వదిలేసేది కాదు. ఆ విధంగా మనం ఎప్పుడు కూడా ఎవరితో అయినా పోల్చుకునేటప్పుడు వాళ్ళ మొత్తం చరిత్రని చూడాలి, అంతా అవగాహన చేసుకోవాలి. ఈ విధంగా మనం భగవంతుడిని ఆనందింపజేయడానికి ఒకసారి కలకత్తాలో కాళికామాత పెద్ద విగ్రహం, అక్కడ పొటేళ్ళు మేకపోతులు నరికి ఆ మాంసం తెచ్చాడు పెట్టి, ఇది అమ్మవారి దుర్గామాత యొక్క ప్రసాదం అని అమ్ముతారంట. ప్రభుపాద్ దానికి ఏం రాశాడంటే, ఎప్పుడైనా అమ్మవారి ముందు ఒక మేకపోతును బలిస్తున్నారు అనగానే శివుడి యొక్క అనుయాయులు భూత ప్రేత పిశాచ గణాలు ఉంటాయి కదా, ఈ భూతాలు ప్రేతాలు పిశాచులన్నీ ఆ రక్తాన్ని పట్టుకొని తాగుతాయంట. వాటికి ఆహారం అది. అవి తినగా మిగిలింది ఎత్తుకొచ్చాడు పెట్టి, భూత ప్రేత పిశాచాల యొక్క ప్రసాదం అది, అమ్మవారి ప్రసాదం కాదని చెప్పాడు ప్రభుపాద్. కాబట్టి అది తినకూడదు మనము, అది వాళ్ళ కోసం అర్పించింది. జనాలేమో అమ్మవారు అనుకుంటున్నారు. పార్వతీదేవి చాలా చాలా పవిత్రమైంది, ఆ మాంసం తినమని చెప్పదు. ఎవరైతే మాంసం తినలేకుండా ఉంటారో వాళ్ళ కోసం వేదాల్లో ఒక వాక్యం రాశారు. అమావాస్య రోజే నల్లని మేకపోతే ఒక వెంట్రుకు కూడా తెల్లది ఉండకూడదు. అమ్మవారి ముందు తీసుకెళ్ళి, ఓ తల్లి నాకు గింజలు ధాన్యాలు పప్పులు కూరగాయలు ఏమి దొరకలేదు, నేను చనిపోయే స్థితిలో ఉన్నాను, ఈ మేకపోతను నరుక్కొని తింటే తప్ప నేను బ్రతకను అనే స్థాయిలో ఒక మంత్రం చెప్పాలంట. నేను ఈ మేకపోతను నరుక్కొని తింటాను, వచ్చే జన్మలో నేను మేకపోత అవుతాను, ఎవరైతే నరికి తిన్నారో వాళ్ళు మేకపోత అవ్వాలి, ఈ మేకపోత మనిషి అవ్వాలి, దానికి నువ్వే సాక్ష్యం, నేను గ్యారెంటీగా మేకపోత అవుతాను అని చెప్పి అక్కడ నరకాలి. అది చెప్పేటప్పుడు ఏమవుతుంది, మనం ఎందుకు మేకపోత కావాలని కత్తాడు బారేసి వచ్చేస్తారని మంత్రం కూడా పెట్టినారు. అయినా నేను అవతాను లేని నరుక్కొని తిని మేకపోత అవ్వచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మళ్ళీ వీళ్ళు వాళ్ళు నరుక్కొని తింటారు, ఇంతే పని. అందుకని వాటన్నిటినీ దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆచార్యులలాగా పెట్టుకుంటూ వచ్చారు. అది మీరు గుర్తించినందుకు చాలా సంతోషం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. చిన్న కృష్ణునికి చిన్న హారతి ఇచ్చేసి మనం ప్రసాదం చేసుకుంటాం. హరే కృష్ణ. ఒక్క నిమిషమే అడ్వాన్స్ ఉండాలి.